చలికాలంలో ట్రిప్స్ అసలు ప్లానే చేయొద్దు. ఎందుకంటే లేవబుద్ధి కాదు, పోబుద్ధి కాదు. అక్కడికెళ్ళే ఎక్సైట్‌మెంట్ కంటే కూడా మనకి లేజినెస్, ఈ చలికి అసలు మనం లేవలేమనమాట. అయినా కూడా కష్టపడి లేచి ఇప్పుడైతే మేము ఫీల్డ్ ట్రిప్‌కెళ్తున్నాము. ఎక్కడికొచ్చామనంటే చాలా చాలా కొత్త విషయాలు తెలుసుకోవడానికైతే ఇవాళ ఈ ఫీల్డ్ ట్రిప్‌కొచ్చాం. ఏమేమి నేర్చుకుంటున్నానో మీకు కూడా నేర్పిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్ అమ్మాయి డైరీ. సో మేమైతే ఒక కాటేజ్ ఇండస్ట్రీకి వచ్చామనమాట. దీని అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అండ్ లాస్ట్‌కి కూడా చెప్తాను. ఇక్కడ ఒకటి కాదు, అలా 4, 5 చాలా చాలా నేర్పిస్తారనమాట. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో నేను 2 సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో మేము సెలెక్ట్ చేసుకున్న 2 నేర్పిస్తారు. అవి నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకందరికీ ఎంతో ఇష్టమైన చాక్లెట్ అనమాట. చాక్లెట్ ఎలా చేయాలనేది నేర్పిస్తారనమాట. ఫస్ట్ వాళ్ళు చాలా సింపుల్ ప్రాసెస్గా చూపిస్తున్నారు. ఏదైనా సరే దీంట్లో నేర్చుకోవడానికి చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మేమైతే మాకైతే 4 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో నుంచి 2 సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి నేర్పిస్తారు. ఇది ఒక 1 డే ఫీల్డ్ ట్రిప్ అనమాట. సో ఫస్ట్ అయితే చాక్లెట్ మేకింగ్ నాకు చాలా చాలా బాగా నచ్చేసింది. ఫస్ట్ కోకో పౌడర్ వేశారు, ఆ తర్వాత మిల్క్ పౌడర్ వేశారు, ఆ తర్వాత షుగర్ పౌడర్ వేశారు, ఆ తర్వాత కొంచెం మెల్ట్ చేసిన బటర్ ఇచ్చారు. అవన్నీ మిక్స్ చేసిన తర్వాత మనము కరెక్ట్ కన్సిస్టెన్సీలో చాక్లెట్ అనేది చేసేసి దాన్ని మనకు నచ్చిన షేప్స్లో చేసుకొని ప్యాకింగ్ చేసేసి దాంట్లో కొన్ని రైస్ బాల్స్ లాగా ఇచ్చారనమాట. నట్స్ అవన్నీ మనం ఇంట్లో చేసుకుంటే వేసుకోవాలి. వాళ్ళైతే ఇవ్వలేదు. సో దీనికి మేము పే చేసాము. ఈ రా మెటీరియల్స్ అన్నిటికీ కూడా మేము పే చేసాము. సో వాళ్ళు మాతో చేపించి మేము చేసినవన్నీ కూడా మేమే తీసుకెళ్ళాలన్నమాట. దట్స్ సో స్వీట్ అనమాట. ప్రతి ఫీల్డ్ ట్రిప్లో మనం వెళ్ళి చూసి జస్ట్ నేర్చుకొని వస్తాం, కానీ ఇది ప్రాక్టికల్గా చేయడం చాలా చాలా బాగా నచ్చింది. కొత్త ఎక్స్పీరియన్స్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి, అవన్నీ కూడా వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేమైతే రౌండ్గా చేస్తున్నాం అన్నమాట, ఈజీగా అయిపోతుందండి. సో దీంట్లోకి కొన్ని రైస్ బాల్స్ అని, అవి కూడా క్రంచీగా చాలా బాగున్నాయి. సో ఇలా అందరం చేస్తూ కూర్చున్నాం అనమాట. సో ఇవి రైస్ బాల్స్. అండ్ వీళ్ళు బటర్ పేపర్తో వ్రాపర్స్ కూడా ఇచ్చారనమాట, చాక్లెట్ వ్రాపర్స్. చాలా చాలా బాగున్నాయి. అలా స్టిక్ చేసేసుకోవాలి. నాకేమనిపించిందంటే చాక్లెట్ పౌడర్స్ అన్నీ మిక్స్ చేసేటప్పుడే ఈ రైస్ బాల్స్ ఇచ్చుంటే దాంట్లో మిడిల్లో అంతా కలిసిపోయి చాక్లెట్ మధ్యలో వచ్చుండేవి అనిపించింది. లాస్ట్లో వీళ్ళు స్టిక్ చేయమన్నారు, కానీ ఈ ప్రాసెస్ కంటే మిడిల్లో వేసి ఉంటే అవి అన్నిట్లో మిడిల్లో వచ్చి క్రంచీగా ఉంటుందని అనిపించింది. కానీ అవి క్రంచీగా చాలా బాగున్నాయి. ఈ అన్ని ఐటమ్స్ మనము అమెజాన్లో అలా పర్చేస్ చేసుకోవచ్చంట. ఇక్కడ ఈ కాటేజ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఏ ఐటమ్స్ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు అమ్మట్లేదు. ఓన్లీ చేసి చూపించి మనం చేసుకున్న దాన్ని మనం తీసుకెళ్ళిపోవాలి, అంతే అనమాట. ఇక్కడ రా మెటీరియల్స్ కానీ ఏవి అమ్మట్లేదు. సో ర్యాపర్స్ చూసారు కదా, ఇలా ఇచ్చారనమాట. దాంట్లో ఒక బటర్ పేపర్ అండ్ పైనుంచి ఒక షైనింగ్ సిల్వర్ ఫాయిల్ లాగా ఉందన్నమాట. సో వీటిని తీసుకెళ్ళి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు. సో ప్రాసెస్ అయితే ఇదనమాట. సో చూసారు కదా, నేనైతే ఫస్ట్ టైం చాక్లెట్ చేసిన, చాలా ఎగ్జైటింగ్గా ఉండే. షేప్స్ గురించి బాదర్ కాదు, షేప్స్ ఎలా వచ్చినా సరే. సో చాలా చాలా బాగా అనిపించింది ప్రాసెస్ అనేది. నేను నేర్చుకున్నాను ఒక కొత్త థింగ్ అని. సో ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. ఫార్మింగ్కి సంబంధించినవి ఉన్నాయి, లైక్ మార్కెటింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించిన అలా చాలా ఉన్నాయి. ఇప్పుడు మేమైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ చాక్లెట్, సెకండ్ ఏంటి అనేది చూపిస్తుంటాను, కంటిన్యూ చేస్తుంటాను చూడండి. అండ్ వీళ్ళన్నీ కూడా చాలా హైజీన్గా చాలా చాలా బాగా నేర్పిస్తున్నారు అనమాట. సో నీట్గా గ్లౌజెస్ ఇచ్చారు, హెడ్కి అది ఇచ్చారు, దాన్ని ఏమంటారు నాకు కూడా తెలీదు. హెడ్కి ఒక వైట్ కలర్ టోపీలాగా ఇచ్చారనమాట, గ్లౌజెస్ ఇచ్చారు. అన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎన్వైర్న్మెంట్ కూడా ప్రతిదీ, టేబుల్ కానీ ఏదైనా సరే చాలా నీట్గా క్లీన్గా ఉంది, హైజీనిక్గా ఉందన్నమాట. చాలా చాలా మంది వేరే స్టూడెంట్స్ కూడా వచ్చారు, అందరికీ బాగా మేనేజ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అది తిన్న తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను. సో ఇలా బ్యాగ్స్ కూడా ఇచ్చారనమాట, చాలా క్యూట్గా. నాకు 3 టైప్స్ ఆఫ్ ర్యాపర్స్ వచ్చాయి కాబట్టి అలా 3 డిఫరెంట్గా పెట్టుకున్నా. సో వీళ్ళందరూ చేస్తున్నారనమాట, అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో నేనైతే ఒక చెఫ్, 1 డే చెఫ్ లాగా మారిపోయా. సో దీనిది వచ్చేసి యాక్టివ్ డిస్కవరీ క్యాంపస్. నియర్ ఎక్కడ అనేది లాస్ట్లో చెప్తా. సో బస్సెస్ ఎక్కే ముందు చెప్తాను. యాక్టివ్ డిస్కవరీ క్యాంపస్ అండ్
కాటేజ్ ఇండస్ట్రీ అని చెప్పా కదా, దాంట్లో లైక్ ఫార్మింగ్కి ఒక నేమ్ అలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయన్నమాట. మేము సెలెక్ట్ చేసుకుంది కాటేజ్ ఇండస్ట్రీలో 2 చాక్లెట్ మేకింగ్ అండ్ సెకండ్ ఈజ్ క్యాండిల్ మేకింగ్ అనమాట. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా మాకు 2 ఆప్షన్స్ ఏమి ఇచ్చారనంటే ఫ్లోర్ క్లీనర్ ఇచ్చారు ఇంకొకటి, అండ్ సోప్ మేకింగ్ ఉండే. దాంట్లో ఈ 2 ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే చాక్లెట్ మనం ఇంట్లో చేసుకోవచ్చు, క్యాండిల్కి కూడా ఓన్లీ వ్యాక్స్ కొనుక్కుంటే సరిపోతుంది. కానీ ఫ్లోర్ క్లీనింగ్ అండ్ మనకి సోప్స్కి వచ్చేసరికి మనకి చాలా కెమికల్స్ ఇంకా చాలా లిక్విడ్స్ కావాలి కదా, సో అవన్నీ మనం ఇంట్లో పెట్టి చేసుకోలేము. కాబట్టి ఎందుకులే ఇవి ఇంట్లో పనికొచ్చేవి కదా అని నేర్చుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. క్యాండిల్స్ అయితే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే దాన్ని డెకరేట్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా గ్లౌజెస్, హెయిర్కి అలా ఇచ్చారు. హెయిర్ అనేది మన క్యాండిల్స్లో పడకుండా అవి ఇచ్చారు. అండ్ ఇందులో అయితే మనం 2 డిఫరెంట్ క్యాండిల్స్ చేయబోతున్నాం, ఒకటి ఎల్లో అండ్ ఇంకొకటి గ్రీన్ అనమాట. అవి 2 కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్, అంటే స్మెల్ అనేవి ఫ్రాగ్రెన్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో దాంట్లో ఫ్రేగ్రెన్స్ ఇచ్చారు. సో మనకు బయట కూడా క్యాండిల్కి ఇలా ఫ్రేగ్రెన్స్ అనేవి దొరుకుతాయంట. సో అవి యూజ్ చేస్తే మన క్యాండిల్స్ అనేవి వెలిగేటప్పుడు మంచి స్మెల్ వస్తాయని చెప్పారు. సో ఈ కలర్ పౌడర్స్ వచ్చేసి నార్మల్ కలర్ పౌడర్సే, ఎందుకంటే మన క్యాండిల్స్ కొంచెం బాగా కనిపించడానికి నార్మల్ కలర్స్లో ఫ్రేగ్రెన్స్ వేసి మిక్స్ చేసేసి తర్వాత వ్యాక్స్ వేయడమే. చాలా సింపుల్ ప్రాసెసే, కానీ కొంచెం చూసుకోవాలన్నమాట. హీట్ చేసిన వ్యాక్స్ యూస్ చేస్తాం కదా, అవన్నీ కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకొని చేసుకోవాలని చెప్పారు. సో అవన్నీ కూడా ప్రికాషన్స్ అవి చూసుకుంటూ చేస్తున్నాము. ఫ్రేగ్రెన్స్ కూడా ఒక చూపించాను కదా ఇప్పుడు, అంత వేసుకుంటే సరిపోతుందంట. సో అలా అయితే క్యాండిల్ మేకింగ్ ప్రాసెస్ కూడా చేసాము. అండ్ ఒక 1.5 అవర్ కొద్దిసేపు అలా ఉంచేస్తే ఆ వ్యాక్స్ అనేది దాదాపు గట్టిగా అయిపోయింది, డ్రై అయిపోయింది అనమాట. ఆ తర్వాత డెకరేషన్కి కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. సో మన క్యాండిల్ని మనకు నచ్చినట్టు డెకరేట్ అయితే చేసేసుకోవచ్చు. సో అదంతా అలా క్యాండిల్ మేకింగ్ ప్రాసెస్ అయితే ఉంది. అండ్ ఇది డ్రై అయ్యేలోపు మనం లంచ్ కూడా చేద్దాము, ఎందుకంటే 1.5 అవర్ అన్నారు. సో ఆ టైంలోపు మనం లంచ్ చేసేలోపు ఇవి డ్రై అయిపోతాయి అని చెప్పారు. కాబట్టి ఇవి మనం అంతా మేకింగ్ చేసేసి లంచ్కి వెళ్ళేసి వచ్చేలోపు ఇవి డ్రై అయిపోతాయి. సో మన క్యాండిల్ మేకింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇది ఇంకొక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు క్యాండిల్ చేయడం చూడలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. బాగా రావాలని కోరుకుంటున్నాను. వ్యాక్స్ మేము ఎక్కడ పడేసుకుంటామో అని ట్రైనింగ్లో అతను చూపించి అతనే వ్యాక్స్ అయితే పోసేసాడు. దాన్ని మిక్స్ చేయడం కానీ అవన్నీ మేము చేసాం. ఓన్లీ వ్యాక్స్ మాత్రం తను పోసేసి వెళ్ళాడు. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. నా క్యాండిల్స్ బాగా రావాలని నేను కోరుకుంటూ లంచ్కి అయితే వెళ్ళిపోతున్నా.
నేను చేసిన క్యాండిల్ నా ప్లేస్లోనే పెట్టి లంచ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల అంతా ఫార్మ్స్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది ఏరియా. ఎన్విరాన్మెంట్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఎంజాయ్ చేయడానికి. అండ్ ఫుడ్ వచ్చేసి చాలా 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 బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. హోమ్లీ ఫుడ్ లాగా చాలా నీట్గా ఉంది. వాళ్ళు సర్వింగ్ నీట్గా చేస్తున్నారు, అంతా బాగుందన్నమాట. ఇది వచ్చేసి యాక్టివ్ డిస్కవరీ క్యాంపస్ చేవెళ్ళ. సూపర్బ్ ఎగ్జైటింగ్గా ఉండే, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ ఫైనల్లీ లంచ్ తర్వాత మా క్యాండిల్స్ ప్యాక్ చేసేసుకొని వాళ్ళు కవర్స్ కూడా ఇచ్చారు. ఆ కవర్స్లో పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ఒక 2 hours టైం పట్టింది బికాస్ ఆఫ్ ట్రాఫిక్ వల్ల. అండ్ ఇక్కడ చెరువు అండ్ ఫార్మ్స్ చూస్తూ వెళ్ళడం రావడం, ఇట్స్ అ వండర్ఫుల్ ఫీల్డ్ ట్రిప్. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చాలా విషయాలు నేర్చుకున్నాను నేను యాక్చువల్గా. ప్రతిసారి ఫీల్డ్ ట్రిప్ జస్ట్ చూసి రావడం అదొక ఎక్స్పీరియన్స్, కానీ చేయడం ప్రాక్టికల్గా అనేది కొత్త ఎక్స్పీరియన్స్. ఈ ట్రిప్ అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూసి మీరు బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఈ ఫీల్డ్ ట్రిప్ నుంచి అయితే నేను చేసిన చాక్లెట్స్, క్యాండిల్ అండ్ ఆల్సో కాంప్లిమెంటరీగా హ్యాండ్మేడ్ సోప్ వాళ్ళు చేయించినవి అండ్ ఫ్లోర్ క్లీనర్ కూడా ఇచ్చారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో ఇంకొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై గైస్.